యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి అంటే యావత్ దేశానికి ఒకటే పౌర చట్టమని అర్థం. ప్రస్తుతం భారత్లో ఒకటి పౌర చట్టం లేదు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత మొదలైన వ్యక్తిగత అంశాల్లో మతాల వారీగా ఎవరి చట్టాలు వారికున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దయి అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. నిజానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనూ ఆర్టికల్ 44 ప్రకారం ఈ ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో జనవరి 27 నుంచి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ మాటల్లో యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందని, పౌరులందరికీ సమానమైన హక్కులతో పాటు బాధ్యతలు దక్కేలా చూస్తామని తెలిపారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మతాలతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, వీలునామాలు, దత్తత మొదలైన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. ఇదే సమయంలో ఉత్తరాఖండ్లో సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. వీరంతా ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉత్తరాఖండ్లో అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయసు ఒకేలా ఉంటుంది. అదేవిధంగా అన్ని మతాల్లోనూ బహుభార్యత్వాన్ని, హలల్ విధానాన్ని నిషేధించారు. ఈ చట్టాన్ని చాలా మంది బలంగా సమర్థిస్తున్నారు. అలాగే వ్యతిరేకించేవారు ఉన్నారు. ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే ఇకపై మతపరమైన పర్సనల్ చట్టాలు రద్దవుతాయి. అంటే వివిధ మతాలను అనుసరించే, ఆయా మతాలకు సంబంధించిన చట్టాలను అనుసరించే స్వేచ్ఛను కోల్పోతారనేది ఈ చట్టాన్ని వ్యతిరేకించే వారి వాదన. యూసీసీ అమల్లోకి వస్తే దేశంలో వైవిధ్యం దెబ్బతింటుందని, మైనారిటీలు అభద్రతకు లోనవుతారని, మత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందనేది వారి ఆందోళన. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మాత్రం త్వరలోనే దేశం మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.